న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ మా బి న్యూస్ ఛానల్ తరపున ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, వ్యాపారస్తులకు, మీడియా మిత్రులకు, క్రైస్తవ సోదరులకు, మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్తవ సోదరులకి సోదరీమణులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో మరి మన కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో పూర్తయిన శుభ సందర్భంగా మరి ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ ఎంతో గొప్పగా మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో క్రిస్మస్ పండుగ చేసుకుని ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల పరిపాలనలో మోడీ గారి సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి, మన భావితరాల భవిష్యత్తుకి మరి పునాదులు వేసి మరి 24/7 మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసి మన క్రిస్మస్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్రిస్టియానిటీకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మన ప్రభుత్వం చేస్తుంది, మీ అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మరి క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం వచ్చే నూతన సంవత్సరం కూడా మరి సంక్రాంతి కూడా తొందరలో ఉంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మెండుగా ఇచ్చి మరి మీరందరూ కూడా గత ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో నగ్గించి రెండోసారి అసెంబ్లీకి పంపారు కాబట్టి మీ అందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ క్రిస్టియానిటీలో ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ముందు వరుసలో నేను నుండి పరిష్కారం చేయడానికి అకారణాలు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో స్థానిక శివాలయం సెంటర్ వద్ద రేలంగి శ్రీకాంత్ గృహంలో బుధవారం గోధుమ తాచుపాము హల్చల్ చేసింది. ఇంట్లో పాము కనిపించగానే శ్రీకాంత్ భయభ్రాంతులకు గురై స్నేక్ క్యాచర్ వర్మగా ఫోన్ చేయగా హుటాహుటిని బయలుదేరి చాకచక్యంగా పామును పట్టుకుని డబ్బాలో బంధించారు. శీతాకాలంలో చలికి పాములు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అందుకు తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్నేక్ క్యాచర్ వర్మ తెలిపారు. మీ పిల్లలందరూ ఇన్స్టాగ్రామ్ లో రక్త పింజర అంటున్నారు కదా, నాదేంటి వీడియో నీ దల్లో ఉంది ఎక్కడో ఇక్కడ సూర్యగాంధీ అది ఇంకా రాదండి కడుపులోది లేదండి. ఇంకా అంటే మైండ్ దాటేసింది కదా, ఇంకా అలా వెళ్ళిపోతాను అంటున్నావు. కామది చూసిందా సెంట్రల్ ప్లేస్ గా అబ్బవుతుంది అండి. తక్కువ డబ్బాలోకి కింద చచ్చిపోతుంది ఆ పాపం మనకి. ఎందుకంటే ఏంటో మీరు డబ్బా కొట్టే అండి డబ్బా మరి అతను ఎలా మింగిందమ్మా అది
చీలం వచ్చింటుంది ఇలాగ మింగిందండి ఆయన అన్నట్టు ఏదో మింగింది ఆయన అన్నట్టుగా ఎలకనేదో మింగింది రాసుకోండి మాత్రం అయిపోయి చూస్తారా డబ్బాలో ఎక్కించేసేది వాయిస్ ఏమన్నా స్నేక్ క్యాచర్ వర్మ అండి. నాకు ఇక్కడ ఇంజినూర్ నుంచి పాము ఉందని నాకు ఫోన్ చేశారండి. అలాగే తాళరేవు మండలం మమ్మడవరం నియోజకవర్గం అండి ఇది. నాకు ఒక ఇంట్లో ఒక పాము ఉందని నాకు ఫోన్ చేశారండి. ఆయన ఫోన్ చేసిన వెంటనే మేము అమలాపురం నుంచి రావడం జరిగిందండి. పాముని అయితే పట్టుకుని డబ్బాలో బంధించడం జరిగింది. ఎందుకంటే ఈ శీతాకాలం అంతా కూడా ప్రజలందరూ కూడా పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ఈ మధ్యన గ్రావెల్ రోడ్లు అవి వేస్తున్నారండి. రక్తపింజర పాములు అయితే మనకు ఎక్కువైపోయినాయండి. ఈ తాసుపాము అన్నది అంత ప్రమాదం కాదు, కానీ ఈ రక్తపింజర పాముల వల్ల ఇటీవల సంవత్సరంలో చాలామంది పాములు కరిచి చాలామంది చనిపోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ పాములు ఇప్పుడు ఈ అంతా వేడితనానికి ఈ తూముల్లో దూరిపోవటం, ఇంట్లోకి వచ్చేయటం, అలాగే ఇప్పుడు అంతా ఊడుపులు అంతా సీజన్ కదండి. ఇప్పుడు అంతా గట్లకి గడ్డి మందు అవి కొట్టేయటం జరుగుతుంది. పాములన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలన్నీ కూడా దమ్ములు చేసే టైం కాబట్టి ఈ పాములన్నీ కూడా చెలరైపోయి ఇళ్ళల్లోకి అయ్యి వచ్చి ఎక్కువ అవకాశం ఉందండి. అలాగే ఇక్కడున్న ప్రజలందరూ పిల్లలు కూడా చాలా పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఎక్కడైనా నాకు పాము వస్తే వెంటనే సమాచారం అందించండి. నాకు అందుబాటులో ఉంటే మటుకు వచ్చి వెంటనే నేను దాన్ని పట్టుకోవడం జరుగుతుందండి. మాదైతే అమలాపురం సార్. మేము ఆయన ఫోన్ చేసినందుకు, గురువుగారు ఫోన్ చేసినందుకు ఇక్కడికి ఇంజరం వచ్చి ఈ పాముని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు అక్కడ ఎక్కువ పాములండి. ఎందుకంటే యానం అనేది మాకు తక్కువ, అంటే ఇప్పుడు మటుకు మేము యానం 10 సార్లు 15 సార్లు రావడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా పాము ఉంటే ఎవరు కూడా పాముని చంపకూడదు. ఎందుకు పాముని చంపకూడదు అంటే సార్, ఇప్పుడు పండగ వచ్చింది అనుకోండి, మామూలుగా పొట్టలో పాలేసి పాముని ఒక దేవుడి కింద పూజిస్తారు. అదే ఇంట్లోకి వస్తే దాన్ని చంపేస్తూ ఉంటారు. అంతేగాని పాము అన్నది ఎవరిని కావాలని కరదండి. దాన్ని తొక్కితేనే తప్పించి అది ఎప్పుడు కూడా పాము ఎవరిని కావాలని తవురుకొచ్చి కట్టడం అనేది ఈ రోజుల్లోనే లేవండి. దానికి ఆన్ చేస్తారేమో అని భయంతో తప్పించి పాము అన్నది కూడా దైవ స్వరూపంగా భావిస్తామండి. మన హిందువులు అందరూ కూడా పాముని ఎప్పుడు కూడా ఓ దేవుళ్ళలాగే పూజిస్తారు, ఎప్పుడు కూడా అలాగే పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ పరిధిలో ఇటీవల 2,77,00,000 రూపాయల నిధులతో మంజూరు చేసిన 2 నియోజకవర్గాల ప్రధాన రహదారి ద్వారపూడి యానం 32 కిలోమీటర్ల నుండి 42/9 కిలోమీటర్ల వరకు మంజూరైన సిమెంట్ రోడ్ మరియు తార్ రోడ్ పనులను ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పర్యవేక్షించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ పరిధిలో ఇటీవల 2,77,00,000 రూపాయల నిధులతో మంజూరు చేసిన 2 నియోజకవర్గాల ప్రధాన రహదారి ద్వారపూడి యానం 32 కిలోమీటర్ల నుండి 42/9 కిలోమీటర్ల వరకు మంజూరైన సిమెంట్ రోడ్ మరియు తార్ రోడ్ పనులను ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులతో పని నాణ్యత అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, డీసీ చైర్మన్ భాస్కర్ రాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు, జక్కల ప్రసాద్ బాబు, దొరబాబు, పలివెల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యూచర్ యంగ్ లీడర్స్ బూట్ క్యాంప్ ముగిశాయి. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యూచర్ యంగ్ లీడర్స్ బూట్ క్యాంప్ ముగిశాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా అలవర్చుకోవాలి, కెరియర్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, కమ్యూనిటీ మొబైలైజేషన్, స్వచ్ఛంద సేవ మొదలగు వాటిపై 3 రోజుల పాటు డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి, డాక్టర్ టి ముత్యాలు, ఎస్ శ్రీనివాస్, కె ప్రసాద్, డాక్టర్ జీవి సుధాకర్, డాక్టర్ చంద్రశేఖర్, చింతపల్లి కృష్ణ, సుధాకర్, డాక్టర్ సిహెచ్ నరేష్ పాల్గొని శిక్షణ నిర్వహించారు. ముగింపు వేడుకల్లో జిల్లా యువజన అధికారి తిర్రి గోపి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మన్నే కిరణ్ కుమార్ మరియు యువత పాల్గొన్నారు. అతను తిరిగి ఏదో నాకు వస్తే తప్పు చేస్తాను చేస్తారా మ్యూచువల్ హెల్ప్ రా నా వాళ్ళని చేసుకున్న అలాంటి కాదు, ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, నథింగ్. ఇది నా బాధ్యత. నా చెల్లి, నా అక్క, నా అన్న, నా తమ్ముడు, ఇది ఫ్యామిలీలో నా అమ్మ, నా నాన్న, ఇది నా బాధ్యత. నా అమ్మ గురించి ఏం చేస్తాను, మా అమ్మ ఏదో తిరిగి నాకు ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చెల్లికి తిరిగి నాకు ఏదో చేస్తుంది, మా ఇంట్లోంచి చెప్తున్నాను. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు. రూపం లేని దేవుడిని నమ్ముకొని ఆయుధాలు పట్టుకొని ఉన్మాదులుగా వ్యవహరిస్తున్న వారిని ఎదుర్కొనేందుకు ఆయుధాలతో దర్శనమిచ్చే మన హిందూ దేవుళ్లను నమ్ముకున్న మనమందరం హిందూ సమాజ పరిరక్షణకు ఆయుధాలు ధరించాలని శ్రీకృష్ణ తత్వ ప్రచారకులు, అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు. రూపం లేని దేవుడిని నమ్ముకొని ఆయుధాలు పట్టుకొని ఉన్మాదులుగా వ్యవహరిస్తున్న వారిని ఎదుర్కొనేందుకు ఆయుధాలతో దర్శనమిచ్చే మన హిందూ దేవుళ్లను నమ్ముకున్న మనమందరం హిందూ సమాజ పరిరక్షణకు ఆయుధాలు ధరించాలని శ్రీకృష్ణ తత్వ ప్రచారకులు, అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ పిలుపునిచ్చారు. పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆర్ఎస్ఎస్ స్థాపిత శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని మనోహర్ దాస్ స్వామీజీ అనుగ్రహ సంభాషణ చేశారు. హిందువులంతా ఐకమత్యంతో తరతరాల హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని, లేనిచో బంగ్లాదేశ్ లో జరిగినట్టే మన దేశంలో కూడా హిందువులపై దాడులు జరుగుతాయన్నారు. పుట్టిన ప్రతి హిందువు మరణించేలోపు భగవద్గీత పుస్తకాన్ని పూర్తిగా చదవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన స్వామీజీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలకగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మనిషి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. జై శ్రీరామ్, प्यार से बोलो, जोर से बोलो, जय श्री राम, 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 जय श्री राम. ఈ బుక్ ఎవరు ఇచ్చారు? మా అమ్మ. అమ్మ పేరు సింధు. సింధు. We are all Hindu, we are all Bandhu. Give the big hand to Sindhu. చూసారా, ఇలాంటి బుక్ ఇస్తే వీడు పుచ్చుకో. ఇలాంటి బుక్ ఇస్తే ఇలాంటి పిల్లలు ఎప్పుడు అమ్మని నాన్నని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెట్టరు. అందుకని గీత ఇవ్వండి, ఈ దేశం రాత మార్చండి.
జై జై గీత, జై జై గీత. కాబట్టి యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అందరూ చెప్పండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢ అంటే ఇంగ్లీష్లో ఏమిటి దాని అర్థం? అనువాదం. అరే ఫూల్ అని తిరుగుతుంటారు కదా, అదే. ఆయన తిట్టాడు 2000 సంవత్సరాల క్రితం తిట్టాడు. ఏమని? నీ వెనక జనం ఉన్నారని, నీ దగ్గర ధనం ఉందని, యవ్వనం ఉందని రెచ్చిపోవద్దు. కాలం నిమేషము అంటే కన్ను బ్లిక్ అంటవే, కన్ను రెప్ప వేటులో అన్ని కాలం తీసుకుపోతుంది. కన్ను రెప్ప, కన్ను రెప్ప. అందుకే మనకి చూడండి, డబ్బులు బాగా వస్తే, మంచి జోష్లో ఉన్నప్పుడు మనం ఓ పాట పాడుతుంటాం. డబ్బులు ఉంటే, పదవి ఉంటే, జనం ఉంటే. ఏం సాంగ్ అది? రెచ్చిపోదా బ్రదర్, ఇదే సాంగ్. కానీ నేనేం చెప్తా అంటే చచ్చిపోతావు బ్రదర్, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది బ్రదర్, ఎముడు తీస్తాడు లెదర్, జస్ట్ లైక్ ఏ ఫెదర్, అర్థం చేసుకో బ్రదర్. అర్థమైందా? ఎముడు వస్తే ఏమవుతుంది? ఎముడు వస్తే ఏమవుతుందండి? నీ మాట వినేవాడు ఎవరైనా ఉంటాడా? ఎముడికి దయ ఉంటుందా? ఎముడు అయ్యో పాపం అంటాడా? ఎముడు వచ్చిన తర్వాత ఏం పట్టుకెళ్ళలేము. ఆయన మనని అన్ని వదిలేలా చేసి, దీన్ని కూడా వదిలేలా చేసి, వెళ్ళిపోయేలా చేస్తాడు. కాబట్టి ఎముడు వచ్చే లోపల మనం దైవాన్ని పట్టుకోవాలి, ధర్మాన్ని పట్టుకోవాలి. ఒక్క మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. రామదాసు గారు చెప్పారు, రాముని వారము. సౌండ్ చాలు, మీకు బజ్జీలు ఎక్కువ పెడతాం. రాముని వారము మాకేమి విచారము, రామా దాశరథి నీవే మాకు ఆధారము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఇంకో ప్రశ్న కూడా అడగాలి. మన గ్రంథాల గురించి కొంచెమైనా తెలియాలి కదా. పుట్టినవాడు మరణించే లోపల భౌతికత ఒక్కసారైనా పూర్తిగా చదివి చావండి. ఎందుకంటే చదవకపోయినా చేస్తారు కాబట్టి. ఇది పాయింట్. ఇప్పుడు మీరు ఏంటంటే, మనిషి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత తర్వాత అలా రాస్తే రాధమనోదాస్ అవుతాడా? అదిగో నా వీడియోలు చూసినా తెలుసు, అది చెప్పేస్తున్నా మనోడు. నేను ఏం రాస్తానంటే డ్యామ్ చూడొచ్చు, ఉంటుంది. మనిషి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు, గుంటాటలు, పేకాటలు వంటి చట్ట వ్యతిరేక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు, గుంటాటలు, పేకాటలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి నుండే గ్రామాల్లో ప్రత్యేక నిఘా పెట్టి పందాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసినా కేసులు నమోదు చేయమని ఎస్ఐలందరికీ ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కత్తుల తయారీ, కోడులకు కత్తులు కట్టేవారిని గుర్తించి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అలాగే సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లేవారు తమ తమ ఇళ్ల విషయంలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐ మోహన్ రావు, ఎస్ఐ జ్వాలాసాగర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముమ్మిడివరం పోలీస్ స్టేషను ఇన్స్పెక్షను చేయనిమిత్తం ఈరోజు ఇక్కడ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది.
పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్ని పరిశీలించడం జరిగింది. కేసుల దర్యాప్తు ఎలా జరిగింది, గతంలో ప్రస్తుతం ఎలా జరుగుతుంది, పురోగతి ఎలా ఉంది, వాటి విషయం మీద తగు సూచనలు, సలహాలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్ఐకి. కేసుల యొక్క పురోగతి గత సంవత్సరం కంటే చాలా బాగుంది. ఈ సంవత్సరం పోలీస్ స్టేషన్ గతంలో ఉన్నటువంటి పెండెన్సీ ఇప్పుడు లేదు. చాలా ఏదైతే పెండెన్సీ ఉందో అది బాగా తగ్గింది. పురోగతి బాగుంది. పోలీస్ స్టేషను దొంగతనాల కేసులు కూడా చాలా వరకు ఇక్కడ డిటెక్ట్ అయినాయి. ఇంకా కొన్ని దొంగతనాల కేసులు డిటెక్ట్ అవ్వాల్సి ఉంది. ఎస్ఐ గారు ప్రత్యేకంగా ఇక్కడ 2 విషయాల మీద శ్రద్ధ పెట్టవలసి ఉంది. ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒకటి రోడ్డు యాక్సిడెంట్స్, రెండవది దొంగతనాలు. ఈ 2 మీద కూడా మరింత శ్రద్ధ వహించి ఆ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి, డెత్స్ అవుతున్నాయి. ముమ్మడవరం పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల యొక్క పరిస్థితి, కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి, నేషనల్ హైవే లైటింగ్ లేకపోవటం, చుట్టూ చెట్ల వలన రాత్రిపూట చీకటిగా ఉండటం, అలాగే 2 వీలర్స్ వాళ్ళు కూడా చాలా వేగంగా వెళ్ళటం, ఈ కారణం చేత డ్రంక్ అండ్ డ్రైవింగ్ వలన ఈ కారణాల చేత ఇక్కడ బాగా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టి ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోమని వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది పోలీస్ స్టేషన్ సంబంధించిన వరకు పోలీస్ స్టేషన్ యొక్క పనితనం బాగా సాటిస్ఫాక్టరీగా ఉంది. 2022లో జరిగిన మర్డర్ కేసు ఇంకా డిటెక్ట్ కాలేదు. దాని మీద దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దాంట్లో ఇంకా కొంత టెక్నికల్ సపోర్ట్ అది మాకు ట్రై చేస్తున్నాము. అది ప్రగతి, దాని మీద డెవలప్మెంట్ అయితే, ప్రోగ్రెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే మేము ఆశిస్తున్నాము. త్వరలో కేసు డిటెక్ట్ అవుతుందని ఒక ఆశ ఉంది. తర్వాత 23లో జరిగిన మర్డర్ కేసు కూడా అది కూడా డిటెక్ట్ అవ్వలేదు యాక్చువల్గా. అది 22 కంటే 23 కేసు కొద్దిగా సింపుల్ కేసు యాక్చువల్లీ. దానికి కొంత ఎవిడెన్సే రావాల్సి ఉంది. అది కూడా దానికి ఉన్న సోర్సెస్ ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసి అది కూడా డిటెక్ట్ చేస్తాము. 2 కేసులు మా దగ్గర పెండెన్సీ ఉన్నాయి. ఇవి మేజర్ కేసులు మా దగ్గర ముమ్మడవరం పోలీస్ స్టేషన్ సంబంధించి ఉన్నవి. అది పరిస్థితి. ఈ సందర్భంగా మేము మీ అందరికి కూడా, మీ ద్వారా ప్రజలందరికీ కోరేది ఏంటంటే, సంక్రాంతి రాబోతోంది. ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాక్ ఫైట్స్ కానీ గ్యాంబ్లింగ్స్ కానీ ఆడకుండా మేము తగు చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా గ్యాంబ్లింగ్స్ ఆడటం, కాక్ ఫైట్స్ చేయడానికి మాత్రం మేము అలౌ చెయ్యము. ఎవరైనా కాక్ ఫైట్స్ కానీ గ్యాంబ్లింగ్స్ కానీ చేసినట్టయితే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటి మీద రైడ్ చేయవలసిందిగా, దొరికిన వాళ్ళని దొరికినట్టు కేసులు పెట్టవలసిందిగా మేము ఎస్ఐలకి తగు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మొదలు పెట్టలేదండి, ఇప్పుడు బిగించేస్తాము. యాక్చువల్గా రియల్గా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే దానికి సంబంధించినటువంటి తగు ఏర్పాట్లు కూడా ఈ కాక్ ఫైట్స్ వేసేవాళ్ళు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలోనే మేము వాళ్ళ యొక్క మూమెంట్స్ని బట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరి మీద కత్తులు కట్టేవాళ్ళు కానివ్వండి, బరిలేసేవాళ్ళు కానివ్వండి, ఇంకా ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానివ్వండి, గుండాట్లు వేయడానికి ప్రయత్నించేవాళ్ళు కానివ్వండి, గ్యాంబ్లింగ్స్ పేకాట్లు ఆడడానికి ఓపెన్ ప్లేసుల్లో కానీ లేకపోతే ఇండోర్స్లో కానీ పేకాట్లు ఆడేవాళ్ళు ఉంటే కనుక అలాంటి వారి మీద కూడా ఐడెంటిఫై చేసి వారిని బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది మా ఎస్పీ గారు కూడా మాకు చాలా కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దాని మీద కఠిన నిర్ణయం తీర్చడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, పండగ సందర్భంగా మన ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది బయటికి వెళ్ళే అవకాశం ఉంది. బయట నుంచి వచ్చేవాళ్ళు మన దగ్గరకు వస్తారు. చాలామంది హైదరాబాదు అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని అక్కడ ఏదో పండగ వేరే చోట చేసుకునే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇల్లు సేఫ్గా పెట్టుకోవాలి. మన ఇల్లు తాళం వేసి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా దానికి తగు రక్షణ ఏర్పాట్లు చేసుకుని లోకల్ పోలీస్కి తెలియపరిచి వెళ్తే స్థానికంగా ఆ ఏరియాలో మేము బీట్ ఏదైనా తిప్పడానికి అవకాశం ఉంటుంది. నేరాలు జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పండగ సీజన్ని అడ్డం పెట్టుకుని
ఇల్లీగల్గా ఏదన్నా డ్రగ్స్ కానీ అంటే గంజాయి కానీ ఇంకా అలాంటి మత్తు పదార్థాలు కానీ ఎవరైనా తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండి అటువంటి సమాచారాన్ని మాకు ఖచ్చితంగా తెలియపరిస్తే మేము వెంటనే అటువంటి జరగకుండా వాటిని పట్టుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గోకవరం రోడ్లో శ్రీ కార్తికేయ జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. జ్యువెలరీ షాపులోకి 8 మంది మహిళలు కస్టమర్ల రూపంలో వచ్చి వెండి పట్టీలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి 350 గ్రాముల బరువు గల 8 జతల వెండి పట్టీలను దొంగలించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గోకవరం రోడ్లో శ్రీ కార్తికేయ జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. జ్యువెలరీ షాపులోకి 8 మంది మహిళలు కస్టమర్ల రూపంలో వచ్చి వెండి పట్టీలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి 350 గ్రాముల బరువు గల 8 జతల వెండి పట్టీలను దొంగలించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న షాపు యజమాని కర్రీ శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి వెండి పట్టీల చోరీకి పాల్పడిన వారిలో 5 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐటి రఘునాథరావు తెలిపారు. పండుగ సందర్భంగా షాపుల నిర్వాహకులు ఇటువంటి దొంగల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీకి షాక్. వైసీపీ ప్రస్తుత 27వ వార్డు కౌన్సిలర్ పప్పుల దర్గా తన 100 మంది అనుచరులతో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చినరాజప్ప మరియు ఎమ్మెల్యే తనయుడు రంగనాథ్ సమక్షంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిక. సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చినరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీకి షాక్. వైసీపీ ప్రస్తుత 27వ వార్డు కౌన్సిలర్ పప్పుల దర్గా తన 100 మంది అనుచరులతో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చినరాజప్ప మరియు ఎమ్మెల్యే తనయుడు రంగనాథ్ సమక్షంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిక. సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చినరాజప్ప. మనంతా కూడా ఇక్కడ కట్టడం జరిగింది. మరి ఇలా కౌన్సిల్ మరి 5 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతుంది. ఇది మార్చి అయిపోతుంది. దుర్గారావు గారు కూడా కౌన్సిల్గా ఉన్నాడు. మరి ఇప్పుడు మన పార్టీకి పని చేయమని చెప్పి ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో బాగా పనిచేసి ఉన్నందుకు కూడా ఇలా కౌన్సిల్ పదవులు కూడా పెంచుతాం. ఇప్పుడు ఇలా డెవలప్మెంట్ విషయంలో కూడా అన్ని డెవలప్మెంట్ ఇలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనకి ఈరోజు నిన్న నారాయణ గారు కూడా 2 కోట్ల రూపాయలు కమ్యూనిటీ డెవలప్మెంట్ కమ్యూనిటీస్ కూడా ఇవాళ కమ్యూనిటీలు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సీట్ కౌన్సిల్ కాదు ముందు పనిచేసి నిరూపించుకుని ఆ వార్డులో బలం నిరూపించుకుని మనం ఇవాళ లిఖితం ఉన్నప్పుడే మేము ఇవాళ సీట్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి వార్డులో ఉండి పనిచేయాలని చెప్పి కోరుతూ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పామూరు పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం పామూరు ఎస్ఐ జి సుమేంద్రకి తమ ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామ శివార్న గోదావరి ఏటుగట్టున 2 యువకులు పోలీస్ వాహనం రావడం గమనించి వారి వద్దకు వెళ్లేసరికి అక్కడ 2 యువకులు మోటార్ సైకిల్ పై పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ వారి సిబ్బంది సహాయంతో వారిని అదుపులోనికి తీసుకుని వారి పేరు వివరములు అడిగి పోలీసు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పామూరు పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం పామూరు ఎస్ఐ జి సుమేంద్రకి తమ ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామ శివార్న గోదావరి ఏటుగట్టున 2 యువకులు పోలీస్ వాహనం రావడం గమనించి వారి వద్దకు వెళ్లేసరికి అక్కడ 2 యువకులు మోటార్ సైకిల్ పై పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ వారి సిబ్బంది సహాయంతో వారిని అదుపులోనికి తీసుకుని వారి పేరు వివరములు అడిగి పోలీసు వారిని చూసి ఎందుకు పారిపోచున్నావు అని అడగగా వారు మొదటగా తబ్బిబ్బుగా సమాధానం చెప్పడంతో ఎస్ఐ వారిని మరలా గద్దించి అడగగా వారిలో మొదటి కుర్రవాడు తన పేరు మేడ, తండ్రి శ్రీనివాస్, వయసు 20 సంవత్సరాలు, బ్రహ్మపురి గ్రామం, కె గంగవరం మండలం అని, మరియు 2వ యువకుడు తన పేరు మల్లాడి, తండ్రి గోవిందు, వయసు 21 సంవత్సరాలు, సావిత్రి నగర్ యానం అని చెప్పాడు.
అంతటా ఎస్ఐ పారిపోవుటకు గల కారణం అడగా చెడు అలవాట్లకు గంజాయికి బానిసైనట్లు సదరు గంజాయిని చుట్టుపక్కల ప్రాంతాల్లో వారికి అమ్మి డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవచ్చు అని యువకులు ఇద్దరు గంజాయిని ఒకరికొకరు మార్చుకొని చుట్టగా పోలీసు వారు ఆయన మీ రాకను గమనించి పట్టుకుంటారని భయం వేసి పారిపోచుండగా చెప్పినారు. ఈ విధంగా యువకులు ఎవరైనా గంజాయి అమ్మడం, కొనడం, రవాణా చేయడం నేరమని చెప్పి గంగవరం మండల తహసీల్దార్ పి శ్రీరామప్రసాద్ సమక్షంలో గంజాయి కొరకు వారిని సోదా చేయగా మేడా కుమారస్వామి దగ్గర నుండి 50 గ్రాముల గంజాయి మరియు ఒక హోండా డియో కంపెనీకి చెందిన మోటార్ సైకిల్ను మరియు రెండవ యువకుడైన మల్లాడి వెంకట కార్తీక్ వద్ద నుండి 130 గ్రాముల గంజాయి మరియు 2500 రూపాయల నగదును స్వాధీనపరచుకొని వారిద్దరిని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. చాలా క్లారిటీ ఉంటుంది సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.